మరి డాక్టర్ డాక్టర్ నా పాపని మర్డర్ చేశారు సార్. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. మీరు తప్పు చేస్తున్నారు చెప్తున్నాను. యూ విల్ పే ఫర్ దిస్. మా డాడీయే నాకు హీరో. మా డాడీ చాలా స్ట్రాంగ్ ఇంకా బ్రేవ్. నా హీరోకి నేనంటే చాలా చాలా ఇష్టం. నా క్లయింట్ యోగేష్ పటేల్ గారి 7 ఏళ్ల పాప హత్యకి గురైంది. ఈ రిపోర్ట్లో పాప మరణానికి క్యాన్సరే కారణమనే స్పష్టంగా రాశారు. తప్పగా అనుకోకు, కానీ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానివల్ల ఏది సాధించలేవు. మేడం, మాకు కంపెనీ సైడ్ నుంచి టార్గెట్ ఇస్తారు. అంతేకాదు ఈ కాలంలో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. కెమికల్ కాదు, అది విషం. జీడి తోటల మీద హెలికాప్టర్ నుంచి పురుగు మందుల్ని జల్లుతూ వస్తున్నారు. ఇప్పుడు విషాన్ని నాటారు కాబట్టి క్యాన్సర్ మరవకుండా ఉంటుందా? కానీ ఆ పళ్ళని కూరగాయలని కొనుక్కున్నవాడు వాటిని కడిగినప్పుడు ఆ మందులు వాటి నుంచి పోతాయి కదండి. ఎంత కడిగినా అది పోదు మేడం. నా ఈ పోరాటం కేవలం నా బిడ్డ కోసమే కాదు, మన దేశంలో ఉన్న పిల్లలందరి కోసం. స్వీట్లు తయారు చేయడానికి దుకాణాలకు అమ్ముతారు. పండుగలప్పుడు ఫంక్షన్లప్పుడు పాల అవసరం ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ పాలనే వాడతారు. రైతుల్ని మనం అన్నదాతలు అంటాం. ఈవిడ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీశారు. సార్, దయచేసి త్వరగా ఈ కేసుని ముగించేలా చూడండి. మీకు లైసెన్స్ వచ్చిందే అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇది నవభారతం. ఈ సర్కారు రైతులకు వ్యతిరేకంగా ఉంది. ఈ దేశంలో రైతుల్ని తిట్టే వాళ్లే పుట్టలేదనుకుంటే నువ్వు ఏకంగా వాళ్ళని ఉగ్రవాదులు అంటావా? భటిండా నుండి బికానీర్ వెళ్లే ఈ క్యాన్సర్ ట్రైన్ కథ కూడా ఇదే సార్. పురుగుల మందు చల్లడం ఆపకపోతే ఇంకొన్నాళ్లలో ఇలాంటి ట్రైన్ ప్రతి ఊరు నుంచి బయలుదేరుతుంది.